తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మ బంధువులందరికీ, తెలుగువారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ఉగాది వచ్చింది. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, ఋతువులు ఎలాగైతే మారుతున్నాయో అలాగే మనము కూడా మన యొక్క ఆచార విచారాల్ని మారుస్తూ ఉంటాం. పండుగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చైత్రమాసముతో మొదలైనటువంటి ఋతువుల్లో మార్పులు వచ్చిన దానితోటి మనకి ఈ నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉగాది అంటే ఏమిటి? చాలామంది ఈ ఉగాది అని అంటారు. వాస్తవంగా దీని పేరు యుగాది. యుగములకు మొట్టమొదటి యొక్క రోజు, బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినటువంటి రోజు కాబట్టి దీన్ని యుగాది అని అంటారు. భగవంతుడు తాను సృష్టి ప్రారంభించినప్పుడు ఈ యొక్క మానవ యొక్క జీవిత చక్రం ఏదైతే ఉందో ఆ జీవిత చక్రం మొదలైనట్టు, సృష్టి యొక్క చక్రం మొదలైంది. అన్ని గ్రహాలు కూడా ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యాయి. సో కొన్ని గ్రహాలు ఫాస్ట్గా తిరుగుతున్నాయి, కొన్ని గ్రహాలు మెల్లిగా తిరుగుతున్నాయి. అలా అన్ని గ్రహాలు ఎప్పుడైతే మొట్టమొదటిగా వాటి యొక్క జర్నీ ప్రారంభమైందో, అంటే సృష్టి ఎప్పుడైతే మొదలైందో ఆ సృష్టి మొదలైనటువంటి రోజునే యుగాది అని అంటారు. అయితే రాను రాను దీన్ని ఉగాది అనడం చెప్పడం స్టార్ట్ చేశారు. పర్వాలేదు, కాలక్రమణ మారుతుంది. అయితే మన తెలుగువారి పండుగ ఇది ఉగాది. ఈ ఉగాది పండుగ మనం ఎందుకు చేసుకుంటాము అని అంటే, ఇది చాంద్రమాన పరివర్తన ప్రకారము వింధ్య పర్వతాలకు ఇటువైపుగా, అంటే భారతదేశంలో వింధ్య పర్వతాలకు ఇటువైపుగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాంద్రమానాన్ని పాటించాలి. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇవన్నీ కూడా మనకి చాంద్రమానము రీత్యానే వెళుతుంది. అందుకే ఈ ఉగాది పండుగను మహారాష్ట్రలో గుడి పడవ అని అంటారు, అలాగే కర్ణాటకలో యుగాది అని అంటారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని అంటారు. వింధ్య ఉత్తర ప్రాంతము లోపల, వింధ్య ఉత్తర ప్రాంతం అంటే వింధ్య పర్వతానికి ఉత్తర దిశలో ఉండేటువంటి వాళ్లకు భార్గస్పత్యమానం ఉంటుంది. వాళ్ళకి ఈ సంవత్సరం మార్గశీర్ష మాసం నుంచి వాళ్ళకి కాళయుక్తి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మనకి ఈ సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం అంటే అర్థం ఏంటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా. ఎందుకోసమంటే ఉగాది పంచాంగం ప్రారంభమైంది, ప్రతి ఒక్క పేరుకి ఒక విశిష్టత అనేది ఉంది అని మనం తెలుసుకోవాలి. ఏ పేరు వచ్చినా దానికి ఆ పేరు ప్రకారం మనకి సంవత్సర ఫలితం అంతా తెలిసిపోతుంది. ఉగాది పంచాంగములోనే, పంచాంగ శ్రవణములోనే సంవత్సరం యొక్క పేరుని బట్టి ఈ సంవత్సరం అంతా ఏమవుతుంది అని మనకి క్లియర్గా తెలుస్తుంది. అదే కోడ్. నారద మహర్షికి పుట్టినటువంటి 60 మంది పిల్లలే ఈ 60 మంది 60 సంవత్సరాల యొక్క పేర్లు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అనేటువంటి ఈ 60 సంవత్సరాల పేర్లు. అందులో మనం బాగా గనుక చూస్తే ఏం జరిగింది అని అంటే, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2020, 2019, 2020 అయిపోయింది, 2020, 2021 ఏమొచ్చింది? వికారి నామ సంవత్సరం వచ్చింది. వికారి నామ సంవత్సరంతో మొత్తం వికారం అయిపోయింది, అంత వికారాలు అయిపోయి లాక్డౌన్ అయిపోయింది. తర్వాత శార్వరి నామ సంవత్సరం వచ్చింది, చీకట్లోకి నెట్టేయడం జరిగింది. తర్వాత ప్లవనామ సంవత్సరం వచ్చింది, ఆ చీకట్లో నుంచి మనందరినీ బయటకు తీసుకొచ్చారు. తర్వాత శోభకృత నామ సంవత్సరం వచ్చింది, కొంచెం శుభాలు కలిగాయి. బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు బంగారం ధర 60,000 వరకు ఉండేది. పోయిన సంవత్సరము 60,000 నుంచి పోయిన ఒక్క సంవత్సరంలోనే బంగారం ధర 20,000కు పైగా బంగారం ధర పెరిగిపోయింది. అదే శోభకృత అంటే పోయిన సంవత్సరం మనకి శోభకృత అంటే శుభాలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇది విశ్వావసు నామ సంవత్సరము.
విశ్వావసు అంటే ఏమిటి అంటే విశ్వ అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు మొత్తము కూడా ఆసమంతాత్ వసోహో నిలయం భవతి ఇది ఆవసు అంటే విశ్వ ఆవసు నామ సంవత్సరం. విశ్వ ఆవసు ఇక్కడ ఆలయం అని ఎట్లాగైతే మనం అంటామో అట్లాగే ఆవసు అని కూడా అంటాం. మన భూమికి వసుంధర అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వసువు అంటే ధాతువులు అంటే బంగారము, ఖనిజాలు, ఇనుము, అన్ని ఖనిజాలన్నింటినీ కలిపిన, అదేవిధంగా సస్యశ్యామలమైనటువంటి పైరు పంటలు ఉన్నటువంటి భూమి, అలాగే చక్కని నీరు ప్రవహిస్తున్నటువంటి భూమి, అదేవిధంగా సమస్త జీవరాశులకు నిలయమైనటువంటి ఆవాసమైనటువంటి భూమి, పంచభూతాలు సమతౌల్యము కలిగినటువంటి భూమి అని చెప్పడమే వసుధర అని అర్థం. భూమికి వసుంధర అని పేరు ఎందుకు వచ్చిందంటే మీరు ప్రపంచంలో అంటే ఈ విశ్వములో మీరు వేరే ఎక్కడైనా సరే మన కంటికి కనబడేంత వరకు చూసినా ఎక్కడ కూడా భూమి లాంటి అద్భుతమైనటువంటి గ్రహము ఇంకొకటి లేదు. ఆ భూగ్రహంలో మనం నివసిస్తున్నామంటే మన అదృష్టవంతుడు. మనకి డబ్బులు లేకపోయినా, ఒక రూపాయి లేకపోయినా అడవిలో వెళ్ళి ఒక 2 ఎకరాలు దున్నుకుంటే చాలు. గోవు, భూమి ఈ 2 ఉంటే చాలు. గోమయంతో భూమిని మనము తేజోవంతం చేసుకోవచ్చు. అలాగే భూమి ద్వారా మనము ఒక ధాన్యము గింజ వేస్తే దానితోటి కడుపు నిండా భోజనం చేయొచ్చు. ప్రపంచంలో భగవంతుడు అన్నీ కూడా మనకి గోవు రూపంలో ప్రసాదించడం జరిగింది. అందుకే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము అంటే ఈ సంవత్సరముతో భూమి సస్యశ్యామలం అవుతుంది. భూమి లోపల సరికొత్త పంటలు పండుతాయి. భూమి చక్కగా అందరికీ ఖనిజాలను ఇస్తుంది, వరాలను ఇస్తుంది. అందుకే ఈ సంవత్సరముని విశ్వావసునామ సంవత్సరం అని మనకి చెప్పడం జరిగింది. అంటే వసుదేవతలు భూమికి దిగి వస్తారు. రైతులకు పాడి పంట ఎవరైతే చూసుకుంటారో వాళ్ళందరికీ కూడా అదృష్ట యోగము ఈ సంవత్సరం వరించబోతుంది అని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయితే మరి కాలక్రమంలో మనం కాలక్రమంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అని తెలుసుకోవాలి కదా. కాలక్రమంలో మనం ఎక్కడున్నాం అంటే మనం సంకల్పం చెప్తాం. శ్రీ గోవింద గోవింద శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణో ఆజ్ఞయ అద్య హరిబ్రహ్మణ ద్వితీయ పరార్ధే అంటే బ్రహ్మదేవుడికి ద్వితీయ పరార్ధే అంటే 50 సంవత్సరాలు అయిపోయాయి. ఆయన సంవత్సరంలో సగం ఆయుష్ అయిపోయింది. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే ఇప్పుడు మనం ఏ కల్పంలో ఉన్నామంటే శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరే మనకి ఏ మన్వంతరంలో ఉన్నామంటే వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. మళ్ళీ యుగములో వైవస్వత మన్వంతరములో యుగాలన్నీ వస్తాయి. 12 మొత్తం యుగాలు తిరుగుతూనే ఉంటాయి. 72 యుగాలు మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం. అందులోపల మనం ఏ యుగంలో ఉన్నామంటే కలియుగంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరే కలియుగే భరతవర్షే మనం ఎక్కడ పంచాంగం శ్రవణం చేస్తున్నామంటే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నాము. వింధ్యస్య దక్షిణ ప్రదేశే వింధ్య పర్వతాలకు మనం దక్షిణ భాగంలో ఉన్నాము అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఇప్పటికి మరి కలియుగం ప్రారంభమైంది కదా. కలియుగం ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పటికీ కలియుగము ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు గడిచాయి. 5126 సంవత్సరాలు కలియుగం ప్రారంభమైంది. కలియుగం యొక్క లెంత్ ఎంత అని అంటే కనుక 48,000 సంవత్సరాల వరకు వస్తుంది కలియుగం. అందులోపల మనకి ఎంత అయింది అని అంటే 5120 సంవత్సరాలు అంటే 4,20,000 సంవత్సరాల్లో మనము ఇప్పుడు ఎంత ఉన్నాము అంటే కేవలం 5,126 సంవత్సరాలు మాత్రమే గడిచింది. అంటే కలియుగము ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అని అర్థం లెక్క ప్రకారం. తరువాత శాలివాహనకుడు అనేటువంటి ఒక మహారాజు ఈ యొక్క భూమిని పరిపాలించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చినది 1947వ సంవత్సరం. అందుకే మనకి ఈ యొక్క పాత పద్ధతిలో మనం ఏం చేస్తాము అంటే శాలివాహన శకం అని రాస్తాం. శాలివాహన శకం అని రాయడమే మన పద్ధతి. ఎందుకోసమంటే శాలివాహనుడు రాజు పోయిన తర్వాత మనము ఎన్ని సంవత్సరాలు ఉందని చూసుకుంటాం. అందుకే మనము ఈ ఇజరీస్ అది రాసుకుంటాం 1947 అని రాసుకుంటాం. తర్వాత ఆది శంకరాచార్యుల వారు జన్మించి ఇప్పటికీ 2096 సంవత్సరాలు గడిచడం జరిగింది. ఈ విధంగా
మనకి గతములోంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది.